హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. నేను మా చిట్టి పాపను ఎత్తుకొని ఉన్నాను. మా చెల్లెలు, నేను, మా ఇద్దరు పాపలు, మా హస్బెండ్, మా అమ్మ, మేమందరం కూడా వెళ్తూ ఉన్నాము హైదరాబాద్కి అయితే. ఇక్కడ బస్సులో ఉన్నాము, మంచిర్యాల అయితే వెళ్తూ ఉన్నాము. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మా చిట్టి పాప అయితే, చిన్న పాప అయితే చక్కగా పడుకుంది. తనకు జర్నీ అంటే చాలా ఇష్టము. ఎప్పుడు జర్నీలో వెళ్ళినప్పటికైనా కూడా చక్కగా పడుకుంటుంది. ఇక్కడైతే పడుకొని ఉంది. మంచిర్యాల వెళ్ళిన తర్వాత మేమైతే టిఫిన్ చేసాము. దోశ తీసుకున్నాను. మా చిట్టి పాపకైతే దోశ అంటే చాలా ఇష్టము. అందుకనేసి ఇక్కడ నేనైతే దోశ తీసుకొని తనకైతే తినిపిస్తూ ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే నేను ఒక 10 days పాటు అలా ఉన్నాను. తర్వాత అయితే వెళ్తూ ఉన్నాము. నేను ఎప్పుడైనా హైదరాబాద్కి అయితే వెళ్ళినప్పుడు మా అమ్మ అయినా మా చెల్లైనా నాకు తోడుగా వస్తుంది. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలు కదా, అందుకోసం అనేసి అమ్మ అయితే వస్తుంది నాతో పాటు అయితే. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని జర్నీలో తీసుకెళ్ళడము, అలాగే మళ్ళీ వెళ్ళిన తర్వాత పిల్లలతో నాకు ఒకదాంతో అవ్వదనేసి మా అమ్మ అయితే ఎప్పుడు వస్తూ ఉంటుంది నా దగ్గరికి అయితే. పిల్లల్ని చూసుకోవడానికి అమ్మ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మేమైతే మంచిర్యాల నుంచి కరీంనగర్ అయితే వెళ్ళాము. కరీంనగర్లోనైతే ఉన్నాము. ఇక్కడ మా చిట్టి పాప అయితే చక్కగా ఆడుకుంటుంది. చూడండి, బాటిల్ తీసుకొని ఆడుకుంటూ ఉంది. బాటిల్లో వాటర్ అయితే ఉన్నాయి, వాటర్తో ఆడుకుంటుంది. కరీంనగర్ వచ్చిన తర్వాత మా చిన్న పాపకైతే డ్రెస్ అయితే చేంజ్ చేశాను నేనైతే. ఎందుకంటే బాగా తనకైతే ఏడ్చేసింది. తాను అయితే జర్నీలో కొద్దిసేపు అయితే పడుకోలేదు. అందుకనేసి అక్కడ మళ్ళీ వేడి వాటర్ తీసుకొని అయితే మొత్తం కూడా శుభ్రంగా తననైతే కడిగేసి మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేశాను. అక్కడైతే చిన్నపిల్లల్ని జర్నీలో తీసుకెళ్ళడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. పిల్లలు అయితే చాలా అలసిపోయారు. చిట్టి పాపలు ఇద్దరు కూడా. మార్నింగ్ అయితే మేమైతే 9కి అలా బయలుదేరాము. 9కి బయలుదేరితే మేమైతే ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ అయితే 10 o'clock అలా అయ్యింది. మా చిట్టి పాప కూడా అందరినీ చూస్తూ చక్కగా ఆడుకుంటుంది. బయటికి వెళ్తేనైతే తను చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అందరూ కనిపిస్తూ ఉంటారు కదా బయట, అందుకనేసి అక్కడైతే చక్కగా ఆడుకుంటూ ఉంది చిట్టి పాప అయితే బాటిల్తో. జర్నీలో చిన్న పాప చాలా అలసిపోయింది. చూడండి ఎలా ఉందో. మళ్ళీ అక్కడి నుండి అయితే మేమైతే సిద్దిపేటకి అయితే వచ్చేసాము. ఎందుకంటే కొద్దిగా రష్ ఉండే అప్పుడైతే, అందుకనేసి జర్నీ కొద్దిగా ఎక్కువే అయ్యింది ఆ రోజైతే. మా చెల్లెలు అయితే మంచిర్యాల వరకు అయితే వచ్చింది. ఎందుకంటే మా చిన్న పిల్లలంటే మా చెల్లెకి చాలా ఇష్టము. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మా పెద్ద పాపతో ఎప్పుడు ఆడుకుంటూ ఉండేది. అందుకనేసి వదిలేసి అయితే వెళ్తున్నాం అనేసి అక్కడి వరకు అయితే వచ్చింది మా చెల్లెలైతే. మా పిల్లలంటే తనకైతే చాలా ఇష్టము. తనైతే ఇక ఇంటికైతే వెళ్ళింది. సిద్దిపేట నుంచి అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మా హస్బెండ్ అయితే అక్కడ టిఫిన్ తీసుకొచ్చారు. బోండాలు అలాగే మినప్పప్పు వడలు అయితే తీసుకొచ్చారు. మా చిట్టి పాపకైతే తినిపిస్తూ ఉన్నాను. మార్నింగ్ ఎప్పుడో తిన్నది, అందుకనేసి తనకైతే తినిపిస్తూ ఉన్నాను. అక్కడైతే మా చిన్న పాప అయితే కరీంనగర్లో వాటర్తో కడిగేసిన తర్వాత పడుకుండిపోయింది. అక్కడ సిద్దిపేటలో పడుకుంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అయితే లేచింది. మేమైతే సిద్దిపేట నుంచి స్టార్ట్ అయితే అయ్యాము. అక్కడ నుంచి మళ్ళీ మా పాప, ఇద్దరు పాపలు కూడా చక్కగా పడుకుండిపోయారు. కొద్దిగా తిని పడుకుంది మా పెద్ద పాప అయితే. చిన్న పాప కూడా పడుకొని ఉండే. మేమైతే జేబీఎస్లోనైతే దిగాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 9 o'clock అలా అవుతుంది. జేబీఎస్లో కొద్దిసేపు అయితే ఉన్నాము. ఎందుకంటే ఎక్కువగా జర్నీ అయిందనేసి అక్కడ ఒక 10-15 నిమిషాల పాటు అయితే ఆగాము. అక్కడ చిప్స్ అయితే
తింటూ ఉన్నాము. మా చిన్న పాప కూడా లేచింది. అక్కడ సిద్దిపేటలో పడుకుంటే ఇప్పుడైతే లేచింది మా చిన్న పాప. మా పెద్ద పాప కూడా లేచింది. చిప్స్ అయితే తింటూ ఉంది. మా చిట్టి పాప అయితే చిన్న పాప అయితే చక్కగా చూస్తూ ఉంది. ఇక్కడైతే చాలా పడుకుంది కదా, అందుకనేసి ఎక్కువగా అయితే ఏడవలేదు. మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లోనైతే ఇంటికైతే వెళ్ళేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ మేమైతే వెళ్ళడానికి 1 అవర్ అలా పడుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి 10 అయింది. ఇంటికైతే వెళ్ళేసరికి ఇంటికైతే వచ్చేసాము. మా తమ్ముడైతే మా కోసం అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాడు. ఎగ్ కర్రీ చేశాడు. ఇంటికి వచ్చేసి అయితే ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. అంతేనండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.